బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ విస్తరణకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయంతో 27 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం కానున్నాయి. జీహెచ్ఎంసీ విస్తరణకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. పూర్తి వివరాలు నుమాన్ అందిస్తారు. నుమాన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి విస్తరణకు సంబంధించి ఇటు కేబినెట్ ఆమోదం తెలిపింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కూడా ఏదైతే కౌన్సిల్ సభ్యులు కూడా ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించేటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఏదైతే రంగారెడ్డి కానివ్వండి, మేడ్చల్, ఇటు సంగారెడ్డి ఈ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు మొత్తం 27 ఉన్నాయి. సో ఏదైతే ఇందులో ఉన్నటువంటి కార్పొరేషన్లు కానివ్వండి, మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తున్నట్లు ఇప్పటికే కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనను ప్రభుత్వానికి కూడా పంపినటువంటి నేపథ్యంలో ఏదైతే ఇటు కౌన్సిల్ కూడా ఈ ప్రతిపాదన ప్రభుత్వానికి పంపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇక జీహెచ్ఎంసీ పరిధిలోకి రానున్నాయి. సో ముఖ్యంగా అంటే ఇప్పటి వరకు ఔటర్ రింగ్ రోడ్ బయట, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి మున్సిపాలిటీలు, గతం వరకు ఉన్నటువంటి కొన్ని గ్రామ పంచాయతీలుగా ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కలుపుతున్నారు. సో అందులో భాగంగానే నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, మణికొండ, బండ్లగూడ, పీర్జాదిగూడ, బోడుప్పల్, అదేవిధంగా యాచారం కానివ్వండి, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్, అంటే మొత్తం కూడా దాదాపు 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నీ కూడా జీహెచ్ఎంసీ పరిధిలోకి ఇక రానున్నాయని చెప్పవచ్చు. సో దీనికి సంబంధించి జనాభాకి అనుగుణంగా వార్డుల విభజన మీద కూడా ఇక మీద పూర్తిగా స్టడీ రిపోర్ట్ తయారు చేస్తామని కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో వెల్లడించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్డులు, డివిజన్లు ఏవైతే ఉన్నాయో డివిజన్లకు వచ్చేసి ఒక్కొక్క డివిజన్కి దాదాపు 50,000 నుంచి 60,000, 70,000 వరకు ఓటర్లు ఉన్నారు. సో జనాభాకు అనుగుణంగా వాటి మీద స్టడీ చేస్తామంటూ కూడా ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో వెల్లడించినటువంటి పరిస్థితి. కేబినెట్ కూడా ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇక నుంచి ఓఆర్ఆర్ బయట, ఓఆర్ఆర్ లోపల మొత్తం కూడా దాదాపు 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు అన్ని కూడా జీహెచ్ఎంసీ పరిధిలోకి రానున్నాయని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఉన్నటువంటి 150 డివిజన్లతో పాటుగా అంటే దాదాపు 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కాబట్టి ఇంకా దాదాపు 50 నుంచి 60 వరకు డివిజన్ల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్క డివిజన్కి వచ్చేసి దాదాపు 50,000 నుంచి 60,000 మంది ఓటర్లు ఉండే విధంగా ఈ విభజన జరిగేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఇటు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కూడా ఏదైతే ఈ ప్రతిపాదన ప్రభుత్వానికి పంపినటువంటి నేపథ్యంలో ఇటు కేబినెట్ అయితే కీలక నిర్ణయం తీసుకొని ఇక నుంచి జీహెచ్ఎంసీ హైదరాబాద్ నగర పరిధి ఏదైతే విస్తీర్ణం ఉందో సో దీన్ని పరిధిని పెంచే విధంగా కూడా కీలక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇక హైదరాబాద్ జీహెచ్ఎంసీకి సంబంధించి రానున్న ఎన్నికలలో ఇది కొంత ఏదైతే కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలక మండలి గడువు ఫిబ్రవరి 11 వరకు ముగుస్తుంది కాబట్టి సో తర్వాత జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ ఏదైతే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఇవన్నీ కలపడం వల్ల దాదాపు వార్డుల సంఖ్య ఇంకా దాదాపు 50 నుంచి 65 వరకు పెరిగేటటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఇటు జీహెచ్ఎంసీ పరిధి ఏదైతే ఇప్పటి వరకు నగర శివారు ప్రాంతాలైనటువంటి ఎల్బీ నగర్, ఇటు ఉప్పల్, ఇటు రాజేంద్ర నగర్ వరకు మాత్రమే ఉన్నటువంటివి. సో ఇక నుంచి ఇటు శంషాబాద్ అవుట్స్కట్స్, ఇటు ఏదైతే పెద్దంబర్పేట, అబ్దుల్లాపూర్ మెట్ వరకు పరిధి పెరుగుతుంది. సో దాంతోపాటు ఇటు సంగారెడ్డి జిల్లాకి అవుట్స్కట్స్ కి సంబంధించి చూసుకున్నా కూడా బొల్లారము, దాంతోపాటు పటాన్ చెరువు వరకు కూడా మొత్తం అంటే ఓఆర్ఆర్ బయట, ఓఆర్ఆర్ లోపల వచ్చేసి దాదాపు హైదరాబాద్ నగర పరిధి అనేది దాదాపు ఇప్పటివరకు ఉన్నటువంటి 75 to 100 కిలోమీటర్స్ రేడియేషన్ అంతా దాదాపు ఇంకా 150 కిలోమీటర్ అదనంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఇటు బల్దియా ఏదైతే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో పెట్టినటువంటి ప్రతిపాదనకు ఇటు కేబినెట్ కూడా ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా అంటే విస్తరణలో కీలకమైనటువంటి ఘట్టం అని చెప్పవచ్చు. సో జీహెచ్ఎంసీ పరిధి ఇక నుంచి మరింత పెరిగినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. విజయ చంద్రిక. ఓకే నుమాన్, థ్యాంక్ యూ.